హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసరికి ఎవరైతే ఏపీలో ఎగ్జామ్స్ రాసి ఉన్నారో C16 వాళ్ళు కానివ్వండి, C20 వాళ్ళు కానివ్వండి, C23 వాళ్ళు కానివ్వండి, ఈ రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రిజల్ట్స్ బాగా డిలే అవుతాయా మాకు, ఎందుకంటే ఇప్పుడు ఈసెట్ కౌన్సిలింగ్ దగ్గర పడుతుంది కదా అని చెప్పేసి సప్లీ వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక బీటెక్ లో జాయిన్ అయ్యే వాళ్ళు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిప్లొమా చదివే వాళ్ళు ఇప్పుడు ఇక డిప్లొమా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక అయిపోయి కొంచెం షేర్ చేయండి. ఇక టాపిక్ లో పెడితే ఇంతకుముందు చెప్పినట్టు C16 కానీ C20 కానీ C23 కానీ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇది అప్డేట్, పక్కా అప్డేట్. అంటే ఇప్పుడు మేము ట్రిపుల్ కాబట్టి ట్రిపుల్ వాళ్ళు ఇది అవుతాయి కదా, మరి మిగతా వాళ్ళు ఎట్లా తెలుస్తాయి అంటే ఇప్పుడు వేరీ అయితే ఒక్క దాంట్లోనే వేరీ అవుతుంది. అదేంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ సబ్ బ్రాంచెస్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ సైన్స్ వాటి గురించే జాయిన్ అవుతూ ఉన్నారు తప్ప కోర్ బ్రాంచెస్ తగ్గిపోయింది కాబట్టి ఇవి త్వరగా అయిపోయినా అవి 1-2 రోజులు టైం తీసుకుంటుంది తప్ప అంతకు మించి జరిగేదానికి అయితే ఉండదు. C16 C20 వాళ్ళదైతే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. చాలా మంది సార్లు చెప్తా ఉన్నారు. ఇక ఇదంతా కూడా డిజిటల్ వాల్యుయేషన్ కాబట్టి C23 రిజల్ట్స్ నేను అన్నట్టు ముందుగానే డిలే అవుతాయి. C16 C20 మాత్రం ఎప్పుడు కూడా మనకు తెలిసిన విషయమే, ముందుగా రిలీజ్ చేస్తారు. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు నెక్స్ట్ వీక్ లో ఇక C16 C20 రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఉంది. వాటితో పాటు C23 కనుక పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయి CSE వాళ్ళకి కూడా మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే మీకు వాటి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేదానికి ఉందన్నమాట. అయితే ఎప్పుడు జరిగే విధంగానే జరిగిద్దని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇక దాని గురించి మనం పొడిగించాల్సిన పని అయితే లేదు. సో మొత్తానికి ఈ కౌన్సిలింగ్ లోపే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు ఎవరు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోకపోతే ఇప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ ఎలా తయారు చేసుకుంటారు? డాక్యుమెంట్స్ తయారు చేసుకోలేదు కదా. ఇప్పుడు ఈసెట్ కౌన్సిలింగ్ కి చాలా మందిని కూడా మళ్ళీ పీసీలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, కాలేజీకి వెళ్ళి బోర్డుకి. అదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళకన్నా రిజల్ట్స్ రావాలి కాబట్టి వీటితో పాటు అవి రిలీజ్ చేసేదానికైతే ఉంటాయన్నమాట. మరి అంత డిలే అయితే ఈ మేలో ఖచ్చితంగా మీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను వీడియో పెడతాను. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇదేనండి. సో చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ ఎందుట్లో పెట్టలేదు కదా, ఎలా చెప్తున్నారండి? ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నప్పుడు ఇక అది కూడా తెలియదా ఎప్పుడు ఏ టైంలో ఇది అవుతుంది అని చెప్పేసి. సో ప్రతి సంవత్సరం జరిగే సినారియో అని. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఈ బోర్డు అయినా కానివ్వండి, యూనివర్సిటీ వాళ్ళైనా కానివ్వండి, ఒక టైము ప్యాటర్న్ పెట్టుకుంటారు. ముందు జరగాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఆ తర్వాత ఇవి ఒకటి. ఇప్పుడు పాలిసెట్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. ఆ పాలిసెట్ కౌన్సిలింగ్ కి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ డిప్లొమా కాలేజెస్ లో దాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఆ ఫ్యాకల్టీని అథారిటీని కేటాయించాల్సి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజల్ట్స్ ముందుగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే బర్డెన్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.